హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే సేమియా దోశ. ఈ దోశకి బ్యాటర్ని నేను చెప్పిన విధంగా కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్ స్ట్రక్చర్తో వచ్చేస్తుందండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు కూడా ఇలానే రావాలి అంటే నేను ఈ వీడియోలో చూపించినట్లుగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కనుక మీరు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా దోశ వచ్చేస్తుంది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. అస్సలు ఆలోచించాల్సిన పని లేదు, నిరభ్యంతరంగా ట్రై చేయొచ్చు. దీనికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ కూడా చేసి చూపించబోతున్నానండి ఇదే వీడియోలో. ఈ దోశకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, ఏ చట్నీ అయినా కానీ సూపర్గా సెట్ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీని నేను ఈ వీడియోలో చూపించబోతున్నా. ముందుగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు సేమియాని వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని సేమియాని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ సేమియాల్ని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాల్ని వేరే గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. సేమియాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి చల్లారిపోయిన సేమియాని యాడ్ చేసుకోవాలి. మనం కప్పు సేమియా తీసుకున్నాం కదండి, ఈ కప్పు సేమియాకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఈ బొంబాయి రవ్వని సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తారండి. మేమైతే బొంబాయి రవ్వ అంటాము. దీన్ని ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోండి. 1 కప్పు సేమియాకి 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు పుల్లటి పెరుగు, ఒక 1/4 కప్పు నుంచి కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టుకొని మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బ్యాటర్లోకి వాటర్ అనేది 1.5 కప్పున్నర వరకు వాటర్ పడతాయండి. కానీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా మన కన్సిస్టెన్సీని చూసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ దోశ బ్యాటర్ని ఆ మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. చూడండి, ఈ దోశ బ్యాటర్ అనేది గట్టిగా ఉంది కదండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంటే పిండి గెరటి జారుడుగా ఉండాలన్నమాట. మనం రెగ్యులర్ దోశలు ఎలా వేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి రావాలి. ఆ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు పుల్లటి పెరుగు తీసుకున్నట్లయితే దోశలు ఇన్స్టెంట్గా వేసుకున్నా కూడా బాగా వస్తాయండి. మీరు పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకున్నట్లయితే ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు వేయించుకొని చల్లార్చుకున్న పల్లీలు, 1/2 కప్పు వరకు పుట్నాల పప్పు, కారానికి తగినట్లుగా ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర, వీటిని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ పోసుకుంటూ మెత్తటి చట్నీలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. తాలింపు పెట్టడం అందరికీ తెలిసిన విషయమే కదండి, అందుకని ఆ వీడియోను నేను స్కిప్ చేశాను. నేను రోజువారీ చట్నీల కోసం ఇట్లానే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. పల్లీలు మాత్రం 1 వీక్కి సరిపడా ఒకేసారి వేయించుకుని డబ్బాలో పోసుకుంటా. పచ్చిమిర్చిని మాత్రం వేయించకుండా అట్లానే ఎప్పటికప్పుడు ఇలానే వేసేసి చట్నీ ప్రిపేర్ చేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు దోశ పోసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక గెరటెడు పిండి వేసుకొని దోశలాగా ప్యాన్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ప్యాన్ మీడియం హీట్లో ఉండగానే దోశను పోసుకోవాలండి. ఈ టిప్ని గుర్తుంచుకోండి.
దోశ మీద తడంతా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దోశకి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ క్రంచీగా రావాలంటే ఈ దోశనే కాదండి, ఏ దోశనైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే దోశలు క్రంచీగా వస్తాయండి. ఈ టిప్ని గుర్తుంచుకోండి. దోశ మంచిగా కాలిపోయి పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఆ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు మనం దోశను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. నేను చెప్పిన మెజర్మెంట్స్తో బ్యాటర్ని ప్రిపేర్ చేసి వీడియోలో చూపించిన చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ కనుక మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే ఫెయిల్యూర్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా ఇలాంటి క్రంచీ సేమియా దోశలు మీకు కూడా వచ్చి తీరుతాయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని అదే చేత్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.